నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ మనం మటన్ కీమా చేద్దామండి. జీడిపప్పులు వెల్లుల్లిపాయలు వేసి చాలా రుచిగా ఉంటది. అది కాక నా ఫేవరెట్ రెసిపీ అది. పదండి నేను చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం కీమా ఎలా వండుకోవాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. కీమా 1/2 kg, జీడిపప్పులు ఒక 10, టమాటాలు 2, ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు ఒక 3 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్, ఉప్పు తగినంత, పసుపు ఒక 1/2 స్పూను, కారం ఒక 3 స్పూన్లు, నూనె 50 గ్రాములు అనుకోండి. కళాయి పెట్టుకుని నూనె వేస్తున్నాను. నేను మాత్రం నువ్వుల నూనెతో వండుతున్నాను చూడండి. ఇప్పుడు తరిగిన 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కలిపి కళాయిలో వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఆగనిస్తాను. చూసారు కదా, చాలా మట్టుకు వేగింది. ఇప్పుడు నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాన్ని బాగా కలిపి పచ్చివాసన లేకుండా వేగాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 500 గ్రాముల కైమా వేసి కలిపి కొద్దిసేపు మూత పెడతాను. ఆ కీమాలోంచి నీళ్ళు ఎన్ని వచ్చాయో చూసారు కదా. నాన్ వెజ్లు అంటే కొద్ది టైం పడుతుంది. కొద్దిగా స్లోగా వండుకుంటే దాంట్లో ఫ్లేవరే వేరు. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను పసుపు వేసాను. బాగా వేపుతున్నాను. ఆ తర్వాత నేను ఉప్పు తగినంత వేస్తున్నాను. సరే, పొడి పొడిగా కోడిగుడ్డు ఉక్కులాగా కీమా అలా విడిపోతుందో అంటే కీమా బాగా వేగుతుందనమాట. సిమ్లో వండండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలింది చూసారా. ఇప్పుడు నేను టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు చిన్నవి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అవి బాగా మగ్గాలి, అందుకని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాను. ఇప్పుడు మూత తీసి కారం వేస్తాను, ఒక 3 స్పూన్లు. కారం వేసి దాన్ని బాగా కలుపుతాను. కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెడతాను. ఇప్పుడు నేను మూత తీసి చూసారు కదా, నూనె తేలింది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు నేను జీడిపప్పులు వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. జీడిపప్పులు ముందు ఎందుకు వేసానంటే పచ్చి జీడిపప్పు లాగా మెత్తగా ఉడికిపోతుందని. కొద్దిసేపు వేపి అప్పుడు నీళ్ళు వేసాను నేను. చాలా ఈజీ రెసిపీ. సిమ్లో వండితే ఎక్కువ ఫ్లేవర్స్ వస్తుంది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెల్లుల్లిపాయలు చూసారా ఎన్ని తీసుకున్నాను. ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎందుకంటే ఎక్కువ వేసాను. వెల్లుల్లిపాయల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. కీమాలు అవి తింటాం కదా మనం, దీంట్లో ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి చూసారా నూనె తేలిందంటే కీమా అయిపోయినట్టే. ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ స్పూన్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి వేస్తున్నాను. ఎన్ని జీడిపప్పులు వెల్లుల్లిపాయలతో రుచిగా ఉంది కదా. చూసారు కదా ఎంత మంచి రెసిపీయో. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, తర్వాత బాలింత్రాలకి నువ్వుల నూనెలో పెడితే లోబా ఒళ్ళు రాకుండా ఆరోగ్యంగా శరీరం తయారవుతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ గా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.